శ్రీ గురుభ్యో నమః 2024 సెప్టెంబర్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి సెప్టెంబర్ నెలలోని రెండవ 10 రోజులలో మేషరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 5 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక ఈ 10 రోజుల్లోనే మహాలయ పక్షాలు ప్రారంభం కాబోతున్నాయి 18వ తేదీ నుంచి. ఇక కొన్ని విషయాల్లో ఇప్పటి నుంచి మీరు అనేక అంశాలలో కొన్ని విషయాలలో అనేక కోణాలను చెప్పచ్చు. అనేక కోణాలలో కొన్ని నిర్ణయాలు అనేవి ఖచ్చితంగా తీసుకోవలసిన అవసరం ఉంటుంది. అంటే ఈ మాట ప్రారంభానికి ముందు ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పటి నుంచే కొన్ని గ్రహ సంచార స్థితిగతులన్నీ కూడా కొంచెం దగ్గరకు వస్తున్నట్టుగా ఉంటాయి, కానీ వ్యతిరేకంగా ఉంటుంటాయి. కానీ ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి అంత అనుకున్నది అయిపోయింది అనుకుంటే చిట్ట చివరిలో ఎక్కడో ప్లేట్ ఫిరాయించేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ నెలనిచ్చి అంటే ఈ తేదీనిచ్చి కొంచెం అలర్ట్గా ప్రతి విషయంలో ఉండాలి. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ రాత్రి 9:22 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది అనుకూలమైనది కాదు. ఎక్కడో మనకు తేడా వచ్చేసింది, ఏదో పొరపాటు చేశాం అని మిమ్మల్ని మీరే అనుమానించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లేదా ఈ చిన్న అంశానికి అంటే వచ్చిన నష్టానికి కావచ్చు, ఏదైనా ఫెయిల్యూర్కి కావచ్చు, లేకపోతే అక్కడ అనుకూలత కాకుండా ప్రతికూలత ఏర్పడటానికి తనతో పాటు మరొకరు కూడా కారణమయ్యేటువంటిది మీ మనసులో మెదులుతుంది. బట్ మీరు అవతల వ్యక్తులను ఏవి అనకూడదు కూడా. ఏం చేతనంటే తప్పు కొంత భాగం మీలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. అందుచేత 11వ తేదీ టాప్ టు బాటం అనుకూలం కానే కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక రెండవ పాయింట్కి వస్తే 11వ తేదీ రాత్రి 9:22 ప్రారంభమై 16వ తేదీ ఉదయం 5:44 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా చాలా గాంభీర్యంగా ఉంటారు. క్రొత్తదనం తొణికిసలాడుతున్నట్టుగా ఉంటుంది. లబ్ధి బాగా అనుకున్నట్టుగా ఉంటుంది. కెరీర్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, కాంట్రాక్టుల అంశాలు కావచ్చు, మీరు చేపట్టే కార్యక్రమాలు కావచ్చు, అన్నింటిలో కూడా 10th హౌస్ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా భాగం చాలా పకడ్బందీగా ఉన్నది అనేటువంటి ఖచ్చితమైనటువంటి నమ్మకానికి మీరు వస్తారు. సో దట్ 12, 13, 14, 15 ఈ 4 రోజులు మాత్రం చాలా డెవలప్మెంట్స్కి కొంత పునాదిరాలు పడుతున్నాయి అనేటువంటి ఆశాభావం అనేది బొమ్ము కాకుండా ముందుకు వెళ్తుంది. అంటే అంతకుముందు కంటే ఇప్పుడు ఈ 4 రోజుల్లో ఉన్నటువంటి జరిగినటువంటి మీరు మాట్లాడినటువంటి మీరు మెలిగేటువంటి అంశాలలో ఎక్కడైనా కొంత లోటుపాట్లున్నా ఆ లోటుపాట్లు సవరించుకునే విధంగా పరిస్థితులు ముందుకు వెళ్తుంటాయి 16వ తేదీ ఉదయం 5:44 వరకు. సో దట్ చక్కటి అనుకూలతలకు ఇక్కడ పెట్టింది పేరుగా ఈ రెండవ పాయింట్ కనబడుతుంది. ఇక మూడవ పాయింట్కి వెళ్తే 16వ తేదీ ఉదయం 5:44 నుంచి 18వ తేదీ ఉదయం 5:44 ఖచ్చితంగా 48 గంటలు. 16 ఉదయం 5:44 టు 18 ఉదయం 5:44 ఈ 48 గంటలు మాత్రం కొంచెం ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి రూపాయి ఖర్చు పెట్టవలసిన చోట 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అనుకున్న దానికంటే వ్యయం ఎక్కువ ఉంటుంది. అనుకున్న దానికంటే ఖర్చు, వ్యయమన్నా ఖర్చు అన్న రెండు ఒకటే. కానీ అవసరమైన ఖర్చు ఉంటుంది ప్రతి వారికి, కానీ అనవసరమైన ఖర్చు కూడా ఒక్కోసారి తగిలే సూచనలు ఉంటాయి. ఇలాంటి అనవసరమైన ఖర్చు ఒకటికి 100% అయిందంటే తల తిరిగిపోతుంది. ఏదో 100 రూపాయలు 200 రూపాయలతో పోతుంది అనుకోవచ్చు. అది ఒక్కోసారి రెట్టింపుగా ఉంటే చాలా కష్టం.
కనుక 16వ తేదీ 17వ తేదీ 2 రోజులు కూడా జూద సంబంధమైనటువంటి వ్యవహారాల వైపు మొగ్గు చూపకూడదు. షేర్ మార్కెట్కి చాలా దూరంగా ఉండాలి. ఎవరైనా ఏదన్నా చెబితే గుడ్డిగా నమ్మి ముందుకు పోవద్దు. ఎక్కడ అధికంగా డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయవద్దు. ఏదో కొనాలనుకుంటారు, అక్కడ ఎవరు అమ్ముతుంటారు, హడావుడికి వచ్చేసి మీరు వెంటనే అడ్వాన్స్ ఇచ్చేద్దామంటే కుదరదు కదా. దానివల్ల కొన్ని సమస్యలు అనేవి వస్తుంటాయి. కనుక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా గమనించాలి. కేవలం ఆర్థిక సంబంధమైనటువంటి నష్టాలే కాదుంటాయి. ఏదో ఈరోజు ఇంత అవుతుంది, దానికంటే రేట్లు పెరిగి ఉండొచ్చు, లేకపోతే ఖర్చులు పెరిగి ఉండొచ్చు అనుకోవచ్చు. ఒక్కొక్కసారి మీరు ఎప్పుడైతే అడ్వాన్స్ ఇచ్చింటే ఆ అడ్వాన్స్ తీసుకున్నటువంటి వ్యక్తి రాంగ్ రిసీట్ ఇవ్వటము, లేకపోతే ఆయన అసలు ప్రొపరేటర్ కాకుండా పోవటము, లేక ఏదో ప్రకారంగా నమ్మక ద్రోహాలు జరిగేటువంటి అవకాశాలు 16, 17 తేదీల్లో ఉన్నాయి. కానీ కొత్త వాటికి అడ్వాన్స్లు అలాంటివి మాత్రం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాల్సినంత అవసరం ఉందని కూడా గమనించాలి మీరు. అయితే ఇదే సమయంలో ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే, మిమ్మల్ని ట్రాప్ చేద్దాం ఉద్దేశంతో కూడా చాలా కాలం నుంచి కూడా వెంటాడుతూ వచ్చి ఈ టైంలో 16, 17 తారీఖులోనే మీ దృష్టిని మళ్లించాలనే ఉద్దేశంతో కూడా కొంతమంది కుటిల ప్రయత్నాలు సాగించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కనుక క్రొత్త వ్యక్తులు డైరెక్ట్గా రాలేరు కనుక ఒక్కోసారి వారు మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా కూడా ఏదన్నా పావులు కదిపే అవకాశం ఉంటుంది. కనుక 16, 17 తేదీల్లో కొత్త ప్రణాళికల వైపు మొగ్గు చూపకుండా ఉండాలి. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నిలువున మునిగిపోతారు, మొదటికే మోసం వస్తుంది. నెక్స్ట్ 18వ తేదీ ఉదయం 5:44 ప్రారంభమై 20వ తేదీ ఉదయం 5:15 వరకు ఉన్నటువంటి ఈ సమయంలో దాదాపుగా మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ప్రశాంతం అంటే అక్కడ గండం గడిచింది అనేటువంటి సంతోషం కావచ్చు, లేదా ఏదో కొత్త అంశం దరికి రాబోతున్నది అనేటువంటి ఒక భావన కావచ్చు, లేదా మనకేదో సాధించాలి, ప్రగతి సిద్ధం కాబోతుంది, సహకరించేటువంటి వ్యక్తులు కూడా సిద్ధం కాబోతున్నారు అని ఎవరైనా మీ చెవిన వేసినందువల్ల కావచ్చు, లేదా మీ కృషి రెట్టింపుగా ఉంటూ మీ కృషి మీద, మీ పట్టుదల మీద మీకు ప్రగాఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం కలిగినటువంటి సందర్భాల్లో కూడా మీ సంతోషం దిగునికృతం అవుతుంది. సో 18 ఫుల్ డే, 19 ఫుల్ డే, ఇది కూడా దాదాపుగా 48 గంటల పాటు సుఖ సంతోషాలు, మానసిక సుఖం, శారీరక సుఖం, మంచి భోజనం, విందు భోజనాలు అక్కడ ఏముండవు. భాద్రపద మాసం కదా, కనుక ఏమైనా ఉంటే ఏముంటాయంటే ఇక మామూలు శ్రాద్ధ కార్యక్రమాలు లాంటివి మాత్రం ఉండేటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఇక నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి 5వ పాయింట్ ఏంటంటే, 20వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు మాత్రం కొంచెం కోపం తొనికసలాడుతుంటుంది. ఎవరిపైన, కుటుంబ వ్యక్తుల మీద కావచ్చు, కనపడిన ప్రతి వ్యక్తి మీద కావచ్చు, చిరుబురులాటం, మీ అంతట మీరే చికాకులతో ఉండటం, ఎవరన్నా కొంచెం కలహంగా మాట్లాడుతుంటే, ఎందుకంటే అలా కలహంగా మాట్లాడతారు, నెమ్మదిగా మాట్లాడండి, కొట్టుకోబాకండి, స్థిమితంగా మీరంతట మీరు వాళ్ళతో కలుగు చేసుకోవటం, తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అంటారు. కనుక దారిన పోయే వాళ్ళు కూడా కలిగించుకునేటువంటి పరిస్థితులు అంటూ వస్తుంటాయి. కనుక 20వ తేదీ వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటివై మొగ్గు చూపకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. ఇక 18వ తేదీ దగ్గర నుంచే మహాలయ పక్షాలు ప్రారంభమైనాయి. కనుక దాని గురించి మీరు ఎక్కడా కూడా అక్కడితో గ్రహణాలు వచ్చి నెత్తిన పడుతున్నాయి. భారతదేశం లాంటి గ్రహణాలు అంటూ ఏవీ లేవు, భారతదేశంలో కనపడవు. దాని గురించి ఎక్కడ విచారించాల్సినంత అవసరం లేదు. ఇక నెక్స్ట్ మేషరాశిలో జన్మించినటువంటి అశ్విని నక్షత్ర జాతకులకి 17వ తేదీ మధ్యాహ్నం 1:53 నుంచి 18వ తేదీ బుధవారం మధ్యాహ్నం 11 గంటల వరకు ఇది అనుకూలమైన సమయం కాదు, వ్యతిరేక సమయం. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు.
ఇక భరణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 18వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల 4 నిమిషాల వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. కొత్త కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టుకుని ఉండాలి. ఇక మేషరాశిలో మిగిలినటువంటి మరొక పాదం ఉంది. కృత్తికా నక్షత్ర మొదటి పాదంలో జన్మించిన మేషరాశి జాతకులు 19వ తేదీ కృత్తికా నక్షత్రంలో 10వ తేదీ మంగళవారం, అంటే ఇది మొదటి 10లో వస్తుంది. 10వ తేదీ మంగళవారం రాత్రి 9 గంటల 22 నిమిషాల నుంచి 11వ తేదీ బుధవారం రాత్రి 9:22. ఇక్కడ గమనించారా? అశ్విని వారికి ఏమో 17వ తేదీ తగ్గించి 18 తేదీ, భరణి వారికి 18 నుంచి 19 ఉంది. బట్ కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించింది వారికి 10వ తేదీ మంగళవారం 10వ తేదీ మంగళవారం రాత్రి నిద్రించిన దగ్గర నుంచి 11వ తేదీ బుధవారం రాత్రి 9:22 దాకా వారికి అనుకూలమైన సమయం కాదు. కనుక ఈ సమయాల్లో కొత్త నిర్ణయాల వైపు, కొత్త కొనుగోళ్ల వైపు దృష్టి ఉంచకుండా రొటీన్ కార్యక్రమం మాత్రమే చేసుకుంటూ ఉంటే చక్కగా అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ కూడా అంది వస్తాయి అని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. శుభం.